సాగర్, గంగ ఇక్కడ ఉండకపోతే ఇంకెక్కడుంటుంది? తను ఎక్కడైనా ఉండని, అది నాకు తెలీదు. తను ఎక్కడికైనా పోనీ, నాకెందుకు? అరే అరే అదేమిటి చిన్నా, తన ఫోటోనేగా వేసింది, దాంతో అదేమన్నా మహారాణి అయిపోయిందా ఏంటి? నేను చెప్పేది అర్థం చేసుకున్నానమ్మా. నా బర్త్డే వస్తుంది, దానికి నా ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు. తను కూడా నా బర్త్డేలో ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చిన్న చూపు చూస్తారు. వీని చూడు, ఆడపిల్ల చేతిలో ఓడిపోయాడు అంటారు. అందుకని నా బర్త్డేకి తను ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్, తను ఇంకెక్కడికైనా పంపించండి. అంతేకాదు నానమ్మా, తన వల్ల ఎప్పుడు ఏదో ఒక గొడవేగా. నాన్నగారికి అంత ముఖ్యమైన సీడీని ఆ రౌడీలకు ఇచ్చేసింది ఆ పిల్ల. ప్లీజ్ నానమ్మా, తనని ఎక్కడికైనా పంపించేయి ప్లీజ్. నాకు నా బర్త్డే రోజు తన మొహం చూడడం కూడా ఇష్టం లేదు. ఇక ఆపు సాగర్, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు తనని కోపడుతున్నావు కోడలా? నీకు తెలుసుగా ఆ పిల్ల కారణంగా ఇంట్లో ఎంత గొడవైందో. చూడు నన్నా, నువ్వేం బాధపడుకు, ఇలా రా, ఇలా కూర్చో. నా బంగారు తండ్రి, నాన్న మా చిన్నారి. అయినా ఆ పిల్ల తన బర్త్డేకి రావడం మా చిన్నకి ఇష్టం లేకపోతే మధ్యలో నువ్వెందుకు బాధపడుతున్నావు? అత్తయ్య, అది కాదు. గంగను ఉన్నట్టుండి ఎక్కడికి పంపిస్తా? అదంతా తర్వాత. చూడు చిన్నా, నీ బర్త్డే కదా, నీకేది ఇష్టమో అదే చేస్తాం మేము. ఆ పిల్ల రావడం నీకిష్టం లేదు కదా, రాదులేనన్నా పిల్ల. 2-3 రోజులకి తనని ఎక్కడికైనా పంపించేద్దాం, సరేనా? కానీ అత్తయ్య, తన్ని ఎక్కడికి పంపించగలం? ఆలోచించని కోడలా, చెప్తాను. సరేనా నా బంగారు తండ్రి? గంగా కొన్ని రోజులు ఇక్కడ ఉండకపోతే ఇక వాళ్ళ మామగారికి ఎలా కనిపిస్తుంది? అప్పటికైనా గంగని ఎలా తీసుకెళ్తారు?